పిల్లలు, లిటిల్ రేంజర్స్ ఛానల్కు మళ్ళీ స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా మంచి పంచతంత్ర కథ నేర్చుకోబోతున్నాం. ఈ కథ ఒక మూర్ఖ తాబేలు, రెండు తెలివైన హంసల గురించి. మరి ఆలస్యం ఎందుకు, కథ మొదలు పెడదాం. ఒక అడవిలో పెద్ద చెరువు ఒకటి ఉండేది. ఆ చెరువులో రెండు హంసలు ఒక తాబేలు ఎంతో స్నేహంగా జీవించేవి. మూడు జంతువులు కలిసి ఎంతో ఆనందంగా ఉండేవి. వాళ్ళు రోజంతా కలిసి ఆడుకుంటూ, కథలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు. కాలక్రమంలో ఆ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోయాయి. చెరువు నీరు రోజురోజుకీ తగ్గిపోసాగింది. చెరువు పూర్తిగా ఎండిపోతుందేమోనని హంసలు భయపడ్డాయి. ఇంకొక పెద్ద చెరువుకు వెళ్లాలని నిర్ణయించాయి. తాబేలు బాధగా అన్నాడు, మీరు ఎగరగలరు కాని నేను దూరం ప్రయాణించలేను. అప్పుడు హంసలకు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఒక బలమైన కర్ర తెచ్చాయి. ప్రయాణంలో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నోరు తెరిస్తే కింద పడిపోతావు అని హెచ్చరించాయి. హంసలు తాబేలును తీసుకుని ఎగరడం మొదలుపెట్టాయి. వారు ఒక గ్రామం మీదుగా వెళ్తున్నారు. కింద ఉన్నవాళ్ల మాటలు విన్న తాబేలుకు గర్వం వచ్చింది. అందరూ తన గురించి మాట్లాడుతున్నారని ఆనందపడిపోయాడు. ఇది తన ఆలోచనే అని చెప్పాలని అనుకున్నాడు. ప్రజల మాటలు విన్న తాబేలు గర్వంతో నోరు తెరిచాడు. అంతే, కర్ర వదిలి కింద పడిపోయాడు. తాబేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హంసలు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, అనవసరంగా మాట్లాడటం ప్రమాదం. గర్వం వినాశనానికి దారితీస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం లిటిల్ రేంజర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.